హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. దర్శనానికి వెళ్ళి వచ్చేసా. 4:30కి వెళ్ళిన. ఇప్పుడు ఏదో మన బండి పెట్టిన దర్శనం ఇటు నుంచి టికెట్ దర్శనాలు పోవచ్చు. టికెట్లు తీసుకొని ఈయన్నే బండి పెట్టేసి వెళ్ళిపోయినా. ఇక్కడనే పెట్టాం మన బండి. మళ్ళీ బండి కాడికి వచ్చేసిన. ఇక మళ్ళీ వరంగల్ వెళ్ళిపోవడే. ఇటు నుంచి వరంగల్ 320 కిలోమీటర్లు. చూద్దాం నెక్స్ట్ మెల్లగా పోదాం ఇక ఇలా. ఇది శ్రీశైలం కాలభైరవం టెంపుల్. ఈ కాలభైరవం టెంపుల్ చూసుకుందరు ఎవరు వచ్చినా కూడా. ఊరికి ఆపకుడు కదా, మరి ఊరికి రక్ష కాలభైరవుడు. కాలభైరవుడు లేనిది ఊరే ఉండదు. ఊరికి రక్ష, ఊరికే రక్ష కాలభైరవుడు అంటే. కాలభైరవుడిని దర్శనం చేసుకుని పోవాలి ఎవరైనా. శ్రీశైలం దర్శనం అయిపోయినాక, అంత అయిపోయినాక కాలభైరవుని దర్శనం చేసుకొని వెళ్ళండి ఎవరైనా. ముందుకు వచ్చి ఆయన అటు నుంచి కాలభైరవ టెంపుల్ కాంచి ఇటు నుంచి వస్తాం మనం. అందరు మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇటు మెయిన్ ఎంట్రన్స్ పక్కకి వెళ్ళి ఇటు అవతల దిక్కు వెళ్తే కాలభైరవ టెంపుల్ వస్తుంది కిందికి దిగంగానే. ఇక్కడ మన బండి పెట్టి ఒక ఫోటో కొట్టి స్టోరీ పెట్టినా ఇన్స్టాగ్రామ్లో. ఇగో ఆడ శివుడు ఉంటాడు. అది చెక్ పోస్ట్. ఆడ పైసలు తీసుకుంటారు. లోపల రానికి 500 తీసుకుంటారు బండికి. తీసుకుంటారు. ఇక ఏం చేద్దాం, అట్లా తీసుకుంటారు. అటు పార్కింగ్ రష్ ఉన్నప్పుడు ఈయనే మన బండ్లు ఆపేస్తారు. ఇటు ఇట్లా తిరుక్కుంటా గట్టి నుంచి అవతలికి పోయినాక తిందికి దిగదు ఉంటుంది. అటు నుంచి వెళ్ళిపోతారు అందరూ. ఎందుకంటే ఇవన్నీ బంద్ ఉంటాయి. ఇటు బ్యారికేడ్లే పెట్టుంటాయి అంతటా. అట్లా వెళ్ళిపోతేనే పోవచ్చు మనం శ్రీశైలం లోపలికి. మనం బండి కాబట్టి గల్లీ గల్లీ బర్ర పోతాం. మనకేమున్నాయి అట్లా. శివుడు పార్వతి ఐ థింక్ సో. వెంకటేశ్వర స్వామి వేసాము. మన వాడు శివుడు అవుతున్నాడు. నంది సార్ కూడా అన్నీ ఉన్నాడు. అందరూ అట్లా. ఇగో మన బండి. సన్లైట్ ఇస్ కమ్మింగ్. పోవాలి ఇక. బండ్లు వస్తాయి. ఆడ ఆపి పైసలు తీసుకుంటారు బండ్ల కాడ. అట్లుంటుంది. దేవస్థానం మంచిగానే ఉంటుంది ఫెసిలిటీ. ఆడ వాష్రూమ్లకు కథలు పడతారు. ఇక పైసలు ఇవ్వాలి. ఫ్రీ వాష్రూమ్లకు కూడా పైసలు అడుగుతారు. ఏం చేద్దాం, ఉంటాయి అట్లా కొన్ని ఇక్కడ. కానీ ఫెసిలిటీలు బాగుంటాయి అంతా. ఇంట్లో ఎవరో కారు ఆయన మనం వీడియో తీస్తాను ఆపి మెల్లగా పోతాడు. సూర్యునికి వరంగల్ బండి లెక్కనే ఉన్నది. ఎస్ TS24 వరంగల్ మన ఊరు బండే. అట్లా గణేష్ టెంపుల్కి వచ్చినాం. సాక్షి గణపతి. ఈయన కాడికి వచ్చిపోయింది. ఈయన బుక్లో రాసుకుంటేనే మనం వచ్చినట్టు లెక్క శ్రీశైలానికి. ఆయనకి మనం లెక్క రావాలంటే స్వామి కాడికి వచ్చే పోవాలి. సాక్షి గణపతి కాడికి వచ్చిపోతేనే శ్రీశైలం వచ్చినట్టు లెక్క. సాక్షి గణపతి అయిపోయింది. రన్నింగ్ వీఆర్ పోతాను. ఇలా పోవాలి ఇప్పుడు. ఎందుకంటే నైట్ వచ్చినా కానీ చెక్ పోస్ట్ అనుకోలే. నైట్ పని ఎట్లయినా డిలే అవుతాయి. ఎట్లయినా పోతుంది. ఇప్పుడు వీడియో తీసుకుని వెళ్ళబోతాను. లేకుంటే మన రీల్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియదు. మన యూట్యూబ్ ఫ్యామిలీ అన్నది అంతా ఎప్పుడు ఉంటుందో కురాళ్ళకు కూడా చక్కగా తెలియదు. నేను మెయిన్ నేను గాలి సీన్ కన్నా అధ్వానం పోతే నేను తెలుసా. అంత పెద్ద గలీజ్ కానీ నేను గాలి ఊళ్ళో నన్ను మించిన వాళ్ళు లేడు. ఐ కెన్ ప్రూవ్. కార్ కానీ బస్సు కానీ ఏదైనా ఐ కెన్ ప్రూవ్. నేను పోయినంత ఎవ్వడు పోడు. బండి అనే కాదు, ఏ బండి ఇచ్చినా నేను అంత గాలి అవుతా. గాలి కానీ నేను చుట్టూ లొకేషన్లు చూడండి ఇంకా బాగుంటాయి తెలుసా. లొకేషన్ చుట్టూ ఇంత టర్నింగ్లో కూడా వీడియో తీస్తాను. కానీ సబ్స్క్రైబర్లు పెరగాలి. మా ఫ్రెండ్స్ రిఫర్ చేస్తలేరు అనుకుంటా. ఉన్న సబ్స్క్రైబర్స్ రిఫర్ చేయాలి అందరికీ. ఇవ్వండి, ఇంత పెద్ద టర్నింగ్ వీడియో తీస్తాడా? ఇంత డేంజరస్ టర్నింగ్లో మనం తీస్తాం. అది కూడా విత్ వన్ హ్యాండ్ మ్యాన్ అంటారు చూడు, అట్లానే ఉన్నది స్టోరీ. ఒక చేతితోని బండి తోలుకుంటా, అది కూడా క్లచ్ మూమెంట్తో తోలుకుంటా వీడియో తీస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ గురించి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేస్తలేరు. సబ్స్క్రైబర్లను పెంచుతలేరు మన వాళ్ళు. సబ్స్క్రైబర్లను పెంచండి. సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కొంచెం పెంచితేనే కదా మనకి ఇంక ఎంకరేజ్మెంట్ వస్తాయి. మనీ హండ్రెడ్ కూడా చేద్దామని చెప్పిందా లేదా అందరికీ. అట్లా వెళ్తున్నాం.
మొత్తం ఇది మొత్తం టర్నింగ్సే, చుట్టూ లొకేషన్స్ కొండలే, మొత్తం కొండలు. గేల పెంటను తోల పెంటను అంతా చేపలు అమ్ముతారు, హైదరాబాద్లో వచ్చి తింటారు. ఇంతసేపు కొట్టుకొచ్చి తెలంగాణలో ఎంట్రీ ఇంతసేపు కొట్టుకొచ్చిన అడవిగా అయిపోయింది. ఇక్కడితో ఫారెస్ట్ కట్టం, వీళ్ళతో ఫారెస్ట్ అయిపోయింది తప్ప తెలంగాణకు వచ్చేసిన పోస్ట్ కార్డ్కి వచ్చేసినా భయ్యా అయిపోయింది. పోస్ట్ కార్డ్కి కొంచెం ముందుకు వచ్చి టిఫిన్ చేసిన, పూరి తిన్నా, టిఫిన్ అయిపోయింది ఆడికే. ఇంకోటి దోశ తిన్నా అనుకున్నా, దోశ లేదన్నారా, పూరి తిన్నా. పోతాను ప్రస్తుతానికి, మరి దోశ లేదంట, దోశ కావాలి కానీ మనకి లేదు దోశ. ఇక్కడ ఒక ప్లేట్ అయితే తిన్నా, ముందు చూద్దాం. ఇగో వాటర్ బాటిల్, సోంపు పొట్లం తీసుకొని మూడు సోంపు తీసుకొని పోతాను. ఆర్టీసీ మన బండి. మళ్ళీ ఇంటి రిజర్వాయర్ దగ్గరకు వచ్చేసినాం. మళ్ళా ఇటు నుంచి నల్గొండ, నకరేకల్, అర్వాపల్లి, తిరుమలగిరి, వరంగల్ ఇట్లా వెళ్ళిపోతాం. హైదరాబాద్ ఏమో చక్కగా వస్తాం, మధ్యలో తిరుక్కుంటా ఇట్లా ఒక ఊరు వస్తుండా మన మల్లెపల్లి మించి ఇట్లా వస్తాం. హైదరాబాద్ మించి వస్తే ఇట్లా ఊరు ఇండి రిజర్వాయర్ నిన్నట్టున్నది, అందుకే ఏం పోతలేవు నీళ్ళు. నింతనే పోతాయి కదా, నింతనే ఫ్లోటింగ్ ఉంటుంది. నిన్నట్టున్నది డిండి రిజర్వాయర్. వర్షాలు మొన్ననే స్టార్ట్ అయినాయి కదా, నింత స్టార్ట్ అవుతాయి, ఇక పోతూనే ఉంటాయి. ఇక హైదరాబాద్ వాళ్ళు అంతా చేపలు వండించుకుంటారు, ఇక్కడ వండుతారు, ఇక్కడ వండించుకొని తిని వెళ్ళిపోతారు. అది తిని తాగి శ్రీశైలం పోయి తెల్లారి దర్శనం చెప్పుకొని ఇంటికి పోతారు. ఎందుకంటే వీకెండ్స్ కదా, వీకెండ్స్ ఇదే పని హైదరాబాద్ వాళ్ళకి. లంజోడుకులు, ఇట్లాంటి లంజోడుకులు చేయమంటే ఆగమైతే వ్యవస్థ. లంజోడుకు ఎటు పోతాడు లంజా కొడుకు. యూట్యూబ్లో ఇట్లాంటివి పెట్టుంది అని పెట్టిన అన్న, ఎటు పోతా అంటే సారు మెదడులే లంజోడుకులు అంత తింటే. సాఫ్ట్వేర్ లంజోడుకులకు మెదడే ఉండదు, సాఫ్ట్వేర్ లంజోడుకాడు. ఇద్దాం బూతులు మాట్లాడద్దు అనుకుంటే బూతులు తెప్పిస్తాడు నాకు. అది ఎట్లా పోతాడు అసలు, మెదడున్నా ఏమన్నా ఉన్నా వానికి. ఫైనల్లీ నియర్ నల్గొండ. ఈ టెంపుల్ నల్గొండ దగ్గర ఫేమస్. ఉంటుంది ఇక్కడ ఆటలు పోతారు, అన్నీ ఏమేమో చేస్తారు. ఉంటుంది ఇక మొత్తం ఆటలు గీటలు అన్నీ పోతారు. ఫేమస్ టెంపుల్ అమ్మవారికి ఏముంటుంది లేదు. గణేష్పురం, సారీ ఇది గణేష్పురం. గణేష్పురం మొత్తం ఆటలు పోతారు, తాతలు చెప్తారు, ఇలాంటి పరిస్థితి అంటే అన్నీ చేస్తారు. ఇక మొత్తం ఆటలు పోతుడే. ఫైనల్లీ వరంగల్కి వచ్చేసినాం. మధ్యలో ఏడే వీడియో తీయలే, మంచి స్పీడ్లో ఉన్నాం, వీడియో తీయలేకపోయినా ఇక్కడ. ఇప్పుడు ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సిటీ పోదాం, చూపెడతాం. ఆటో ఉన్నాం. అవును, ఇంటికి వచ్చిన చరణ్ పెరిమాన్లావు. ఇగో మధ్యలో ఇగో వీడు దొంగ పూకోడు, ఈ మధ్యలో వీడు వేరే అగో ఈ పెరిమాన్ల చరణ్. అగో ఒకరు చూడు మధ్యలో ఉన్నోడు పెద్ద, అది ఆడది కనిపిస్తే చాలు మొత్తం పొద్దున్న లేస్తే అదే పని మీద ఉంటాడు మావాడు. లేకపోతే ఆంటీలు అంతే. రాజ్ కుమార్ అవునా? అంతేనా? ఫ్రెష్ ఫ్రూట్ కావాలి మావానికి. నేనుంటే రాజ్ కుమార్ ఇన్స్టా ఐడి చెప్పండి. ఇగో శ్రీకర్ దేవరకొండ, దత్తాత్రేయ సోడా అవుతారు. ఆయన సోడా మన ఏం తాగుతాడు, వేరే తాగుతాడు ఆయన. ఓకే, ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ బ్లాగ్ ఇంతటితో ముగిసింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ బ్లాగ్